కేటీ రామారావు గారు, మేము హైదరాబాద్ ఎన్నికలని బహిష్కరిస్తున్నాం. అరే ఇదేంది ప్రజాస్వామ్యంలో ఎన్నికలని బహిష్కరిస్తున్నామన్న స్టేట్మెంట్ గతంలో నక్సలైట్ సంస్థలు చేసేది. ఆ నక్సలైట్ సంస్థలు బూటకపు ఎన్నికలు, వీటిని ఓటు ద్వారా కాదు బుల్లెట్ ద్వారా వస్తుంది అని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తే వాటిని బ్యాన్ చేయడం కానీ, ఎన్కౌంటర్లు చేయడం కానీ, ఆ సంస్థను నిషేధించడం కానీ జరుగుతుంది. కానీ ఈరోజు చూడండి, హైదరాబాద్లో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం. సో ఈ రకంగా పేపర్లో మరి ఎన్నికలను బహిష్కరిస్తున్నామనే కేటీఆర్ గారు, ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉందా? ఉంటే ప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలి కదా. ఇది మీకు కొత్త ఏం కాదు, ఇది మీకు పాత అలవాటే. మీ అప్పుడు మీ నాయకుడు కేసీఆర్ గారు కూడా పదే పదే తెలంగాణ కోసం మేము ఎన్నికలలో పోటీ చేయట్లేదు, ఎందుకంటే ఆ రోజు హైదరాబాద్లో అంతా మరి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు ఉన్నారు, మరి వారు వ్యతిరేక భావంతో ఓడగొడితే బాగుండదని ఒక సెంటిమెంట్ని చెప్పి తప్పించుకున్నారు. ఆ రోజు ఎన్నికలు చేయలేదు. సో ఆ రోజు లోకల్ బాడీ హైదరాబాదు నగరంలో 1 కోటి మంది ప్రజలు ఉంటారు, అక్కడ మీరు పోటీ చేయలేదు. ఆ తర్వాత అనేక స్థానిక సంస్థలలో కూడా ఎక్కడ గెలుస్తామో అక్కడ చేయడం, గెలవని దగ్గర పోటీయే చేయకపోవడం, ఇది కొత్త కాదు. మళ్ళీ మీ అవసరం అనుకుంటే ఎవరినైనా అంటే ఉన్న 30 మందిని ఉప ఎన్నికలకు పోయి పోటీ చేయించడం, అక్కడ మీ అనుకున్న వాళ్ళని వేరే వాళ్ళని గెలిపించడానికి పదే పదే ఉప ఎన్నికలకు తెరదీస్తున్నారు. దాన్ని ఏమంటారు? తెలంగాణ కోసం మేము పదే పదే ఉప ఎన్నికలకు పోతా ఉన్నాం, రాజీ లేని పోరాటం అని చెప్పుకున్నారు.